ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రములు. యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేవిచను వీరెరగను వీరికి క్షమించు. బాధలో, వేదనలో చెప్పుకోలేని అసలు అంత మరణంతో పోరాడుతూ కూడా యేసు ప్రభులు వారు మనల్ని క్షమించాడు. తండ్రి తండ్రి వీడేమి చేస్తారు వీరికి క్షమించు. అలాగనే మత్తయి సువార్త 5:44 కూడా అంటాడు, మీ శత్రువులు ప్రేమించుడి, హింసించుటకు ప్రార్థన చేయడు. యేసు ప్రభు లాగా మనం కూడా క్షమించాలి. మన తండ్రి, మన అన్న, ఆయనలాగా మనం క్షమించాలి. యేసు క్రీస్తులో మిమ్మల్ని క్షమించినట్లు, అంటే దేవుడు మనల్ని క్షమించినట్లు మనం ఒకరిని క్షమించుకోవాలంట. కొలస్సీ 4:32 ఒక మాట చెప్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీ 4:32లో దేవుడు క్రీస్తులో మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకుని అంటాడు. కొలస్సీ 4:13 అంటాడు, ఎవరినైనా మీ యొద్దకు ఫిర్యాదు ఉన్నా ఒకరిని ఒకడు క్షమించుకోండి. మీదిలో ఏమైనా ఫిర్యాదులు చేసుకున్న ఒకరినొకరు క్షమించుకుని అంటున్నాడు. కొలస్సీలకు 3:13లో, యెషయా 53లో కూడా మన దోషం నిమిత్తం ఆయన నలగొట్టబడెను, మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం ఆయన నలగొట్టబడెను అనే వాక్యం చదివిస్తుంది. ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా, పేతురు 1 పేతురు 2:23 చూస్తే దేవుని వాక్యం చదివిస్తుంది, తిరుగుబాటు చేయబడినప్పుడు తిరగలేదు కానీ తిరగబాటు చేయనప్పుడు తిరిగి తిట్టలేదు, అన్యాయముగా తీర్పు తీర్చడానికి అప్పగించబడెను. అన్యాయముగా తీర్పు తీర్చడానికి దేవుడు అప్పగించబడ్డాడు. అన్యాయపు తీర్పు. 1 పేతురు 2:23 మాట ఉందండి, దేవుని కొరకు అన్యాయపు తీర్పు. ఎంత అన్యాయం జరిగినా కూడా, ఎంత అసలు భయంకరమైన నష్టం జరిగినా కూడా, ప్రాణం తీస్తున్నా కూడా క్షమించమనే మాట పలికాడు దేవుడు. ఇది దేవుడు కొన్ని గొప్పతనం. మనమైతే అలాగ అనలేము, అసలు ఎవరు అనలేరట. అది దేవుడు కాబట్టి అన్నాడు, మన ప్రభు కాబట్టి అన్నాడు ఆ మాట. ఇంకేమంటున్నాడు ఇక్కడ, మీ రోమియోలకు 5:8 అంటాడు, మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. యుక్తకాలం ముందు మన కొరకు చనిపోయాడు, మనం పాపులమై ఉండగా. ఎంత ప్రేమ అండి. మొదటి మాట, ఒకరినొకరు క్షమించాలి, క్రీస్తు క్షమించినట్టు క్షమించాలి. మీరు ఎరగన్నారు, ఫిర్యాదులున్నా కూడా మనం క్షమించాలి. ఈ మాట మనకి నేర్పాడండి. నేను సహించాను, మీరు కూడా సహించండి. నేను భరించాను, మీరు కూడా భరించండి. దీని వాక్యం చదివిస్తుంది. మొదటి మాట. యేసు ప్రభు ఇంత ప్రేమించాడంటే మరి మనం ఇంకెంత నేర్చుకోవాలి.